హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అల్లపు చట్నీ టేస్టీగా ఎలా చేసుకోవాలి, నెల రోజుల వరకు ఎలా నిల్వ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేనేది మామిడి అల్లం అనేది తీసుకున్నాను. మీ దగ్గర మామిడి అల్లం ఉంటే తీసుకోండి, లేకపోతే మామూలు అల్లం తీసుకోండి. 25 గ్రాముల వరకు మామిడి అల్లం తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు అనేవి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ముక్కలు సన్నగా కోసుకొని అల్లం ముక్కలు వేయించుకోండి దోరగా. తర్వాత 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. మనం ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని పొయ్యి మీద ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరగబెట్టాలి. ఆ నీళ్ళే అందులో వేస్తే మనకి పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. ముందుగా ఎండుమిర్చిని మనం పొడిలాగా చేసుకోవాలి. తర్వాత ఈ పప్పులు, తర్వాత ఈ చింతపండు అనేది వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 100 గ్రాముల వరకు బెల్లం పడుతుంది. ఎల్లుల్లిపాయ జీలకర్రని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే నెల వరకు